స్పెయిన్ సెయోటాలోకి వరదలాగా దూసుకొచ్చారు. ఒక జాంబీల్లాగా చొచ్చుకొచ్చారు మొరాకో నుంచి శరణార్థులు. వాళ్ళందరూ కూడా శరణార్థులని చెప్పుకోవాలి ఇన్ ఏ టెక్నికల్ వే. వాళ్ళందరూ కూడా నేరస్తులంట. ఆ మొరాకోలో ఈ క్షమాభిక్ష పేరిట జైళ్ళ నుంచి విడిచిపెట్టినటువంటి వ్యక్తులంట. అదొక స్టోరీ నడుస్తుంది. మొత్తానికి వాళ్ళందరూ కూడా ఎవరైతే వచ్చారో వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. దానికి గల కారణం ఏంటో చూద్దాం. మొరాకో స్పెయిన్ సరిహద్దు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్పెయిన్ అధీనంలోని సెయోటా సరిహద్దులకు మొరాకో నుంచి వేలాదిగా చొచ్చుకొచ్చిన వలసదారులు ఇప్పుడు వెనక్కి మళ్ళుతున్నారు. ప్రాణాలకు తెగించి వచ్చిన వారు ఇప్పుడు ఎందుకు తమ నిర్ణయాల్ని మార్చుకుంటున్నారు అంటే, నిజానికి ఆఫ్రికా దేశాలతో ఐరోపా సమాఖ్యకున్న ఏకైక భూ సరిహద్దు ఇదే. అందుకే ఆఫ్రికా నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు ఈ నగరాన్ని ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఈ క్రమంలోనే సముద్రాన్ని ఈదుకుంటూ సరిహద్దులు దాటుకుంటూ 60,000 మందికి పైగా వచ్చారంట మొరాకో నుంచి సెయోటాకు. నిజానికి సెయోటా జనాభానే 80,000 మంది. ఈ 60,000 మంది వస్తే ఎక్కడుంటారు, ఏంటి కథ? అలాంటి వారు ఇప్పుడు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. 2 రోజుల పాటు భారీ సంఖ్యలో వచ్చిన వీరిని సెయోటా సరిహద్దు వద్ద స్పెయిన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. హెచ్చరికగా కొన్ని షాట్స్ ఫైర్ చేశారు. ఇరు దేశాల సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అయితే అప్పటికే మొరాకోలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు కొండల మీద నుంచి దృశ్యాలను చూశారు. సెయోటాకు వెళ్లడం అంత సులభం కాదని గ్రహించి వెనక్కి వెళ్లడం ప్రారంభించారు. ఇక స్పెయిన్ నగరం సెయోటాలోకి వెళ్లిన పలువురికి ఆహారం లభ్యం కాలేదు. రోడ్లపైన నిద్రపోయారు. దాంతో వరదలో వచ్చిన గంటల వ్యవధిలోనే 45,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. 2 రోజుల క్రితం మొరాకో రాజు 1,000 మందికి ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారట. దాని పర్యవసానాలు ఇవి. ఇలాగే ఈ ప్రాసెస్లో, ఈ సముద్రాన్ని దాటుతున్న ప్రాసెస్లో 67 మంది చచ్చిపోయారు కూడా. మొత్తానికి అటు మొరాకో రాజు, ఇటు స్పెయిన్ సుప్రీంకోర్టు తీర్పు, వీటన్నింటి నడుమ వీళ్ళు ఇక్కడికి వచ్చేసి పబ్బం గడపాలనుకున్నారు. కానీ కనీసం ఆహారం కూడా దొరకకపోవడంతో కొన్ని చోట్ల కొంతమంది ఇళ్ల మీద దాడులు చేశారు, హోటళ్ళ మీద దాడులు చేశారు, షాపుల మీద దాడులు చేసి వస్తువులు పట్టుకెళ్ళిపోయారు. ఇవన్నీ కొంతకాలమే కొనసాగుతాయి. సైన్యం రంగంలోకి దిగింది. దాంతో వెనక్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయినా కూడా కొన్ని వేల మంది ఈ సియాటోలోనూ ఆ స్పెయిన్లోనూ ఉండిపోతారు. అక్కడి నుంచి మిగతా యూరప్ దేశాలకి వలసపోతారు. ఎక్కడ పెడితే అక్కడ సస్తా ఉంటారు వీళ్ళు. అదే బతుకుతా ఇతరులను చంపుతూ ఉంటారు. స్థానికులకు ఇది ఒక పీడకల. నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎవడు వచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. చెడ్డీ గ్యాంగ్ మాదిరి వీళ్ళందరూ కూడా జాంబీ గ్యాంగ్ అనమాట. ఏదైతేనే కొంతవరకు ఉపశమనం. సుమారుగా 45,000 మంది దాకా వెనక్కి వెళ్ళిపోయారంట. ఇంకా వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.